పచ్చిరొట్ట ఎరువుల విత్తన ధరలు స్వల్పంగా తగ్గాయి. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకాల కింద భారత ప్రభుత్వం రాయితీపై పంపిణీ చేస్తున్న జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాల ధరలు నిరుటి కంటే తగ్గాయి. ఈ నెల 15 నుంచి పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు సరఫరా చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మండలాల వారీగా ఏర్పాట్లు చేస్తోంది. రైతులకు శుభవార్త. పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల ధరలు రాయితీలు స్వల్పంగా తగ్గాయి. తెలంగాణలో 2015-16 ఖరీఫ్ పంట కాలానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద రైతులకు సరఫరా చేసే పచ్చిరొట్ట ఎరువులు రాయితీ ధరల్లో స్వల్ప మార్పులు చేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాలను 50% రాయితీపై ఇస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో జనుము విత్తనం క్వింటా ధర 4,125 రూపాయలు ప్రతిపాదించగా తాజాగా 3,925 రూపాయలుగా నిర్ణయిస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులిచ్చారు. 50% రాయితీ పోను 1,962 రూపాయల 50 పైసలకు జనుమును రైతులకు సరఫరా చేస్తారు. నిరుడు 5,050 పలికిన జీలుగా విత్తనం క్వింటా ధరను 4,850 రూపాయలుగా ఖరారు చేశారు. సగం రాయితీ మినహాయిస్తే 2,425 రూపాయలకు రైతులు జీలుగను పొందవచ్చు. 7,050 ఉన్న పిల్లి పెసర క్వింటా రేటును ప్రస్తుతం 6,850 రూపాయలకు కుదించారు. 3,425 రూపాయలకు రైతులకు పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకాల కింద భారత ప్రభుత్వం ఈ రాయితీ విత్తనాలను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని సీఈఓ సూచించారు. ఈ నెల 15 నుంచి మండలాల వారీగా పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో పెట్టేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది.